పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా దుష్ట సంహారం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎన్నోసార్లు భగవంతుడు అవతరించాడు. ఆ అవతారాలలో ఒకటి శ్రీకృష్ణ అవతారం. ఈ వీడియోలో మనం శ్రీకృష్ణ భగవానుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. పూర్వం చాలా మంది రాక్షసులు భూమిపై పుట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి వారు చేసే పాపాల భారం మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తన కష్టాలు చెప్పుకుంది. దానితో బ్రహ్మదేవుడు భూదేవిని వెంట పెట్టుకుని దేవదేవుడైన శ్రీహరి వద్దకు వెళ్లి భూదేవి కష్టాలు ఆయనకి విన్నవించారు. అది విని శ్రీమన్నారాయణుడు, ఓ భూదేవి చింతించకు, నేను దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి నీ భారమంతా తగ్గిస్తాను అని అభయమిచ్చాడు. అది తెలుసుకున్న దేవతలంతా యాదవ కులంలో జన్మించారు. దేవకన్యులైన అప్సరసులు శ్రీ మహావిష్ణువుని సేవించడానికి గోపికలుగా జన్మించారు. యాదవ వంశంలో పుట్టిన సూరసేనుడు మధురని పాలిస్తున్నాడు. అతని కుమారుడైన వసుదేవుడు దేవకీదేవిని వివాహమాడి మధురకి తిరిగి వస్తుండగా దేవకీదేవి పెదతండ్రి కుమారుడైన కంసుడు తన చెల్లెలైన దేవకి మీద అత్యంత ప్రేమతో తనే రథసారథి అయి దేవకీ వసుదేవులను దిగబెట్టడానికి బయలుదేరుతున్నాడు. వారు రథంలో వెళుతుండగా అకస్మాత్తుగా ఆకాశం మెరిసి ఆకాశవాణి వినిపించింది. ఓ కంస, చెల్లెలిపై ప్రేమతో ఎంతో ఇష్టంగా రథం నడుపుతున్నావు. రానున్న రోజుల్లో ఆమెకు పుట్టే అష్టమ సంతానం నిన్ను సంహరిస్తాడు, జాగ్రత్త అని హెచ్చరించింది. కంసుడు దుర్మార్గుడు. అతని ప్రాణానికి ఆపద అంటే ఊరుకుంటాడా? ఒక్కసారిగా దేవకి జుట్టు పట్టుకుని కిందకి లాగి చంపబోయాడు. వెంటనే వసుదేవుడు అడ్డుపడి, బావా ఆగు, ఈమె నీ చెల్లెలు, అమాయకురాలు. ఏదో గాలి మాటలు విని నీ తోబుట్టువుని నువ్వే సంహరిస్తావా? ఇది మంచి పని కాదు. ఒక్కసారి ఆలోచించు. నీకు చేతులెత్తి మొక్కుతాను, ఈమెను విడిచిపెట్టు. అంతగా కావాలంటే మాకు పుట్టే పుత్రులందరినీ నీకు సమర్పిస్తాను, శాంతించు అని ప్రాధేయపడ్డాడు. అది విన్న కంసుడు శాంతపడి దేవకీదేవిని వదిలిపెట్టాడు. తరువాత 1 సంవత్సరానికి దేవకీ వసుదేవులకు పుత్రుడు జన్మించాడు. అప్పుడు వసుదేవుడు తన కుమారుని తీసుకుని కంసుని వద్దకు వెళ్ళాడు. వసుదేవుని చూసిన కంసుడు, బావా, నాకు నీ 8వ కుమారుడి వలన మృత్యువని కదా ఆకాశవాణి చెప్పింది. కాబట్టి వీనిపై నాకు ఏ కోపమూ లేదు. వీడిని నువ్వు తీసుకువెళ్లవచ్చు. నీ అష్టమ సంతానాన్ని మాత్రం నేను వధిస్తాను అని చెప్పాడు. అది విన్న వసుదేవుడు తన పుత్రుడితో తిరిగి వెళ్లిపోయాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి కంసుడి వద్దకు వచ్చి, ఓ ఈ పిచ్చివాడా, ఏమిటి నువ్వు చేసే పని? ఈ దేవకీ వసుదేవులు వారి బంధుమిత్రులు దేవతా అంశలతో పుట్టినవారు. నువ్వేమో రాక్షసాంశతో జన్మించిన వాడవు. అసుర సంహారకుడైన శ్రీహరి ఆ దేవకీ వసుదేవులకు పుట్టి నిన్ను, నీతో పాటు పుట్టిన రాక్షసులందరినీ సంహరిస్తాడు. దానికి వీరంతా ఆయనకు సహాయం చేస్తారు. ఇదేం తెలియక నువ్వు నీ శత్రువుల మధ్యలోనే ప్రశాంతంగా తిరుగుతున్నావు అని చెప్పాడు. ఆ మాటలు విన్న కంసుడు దేవకీ వసుదేవులను బంధించి వారి 6 పుత్రులను వధించాడు. రాక్షసాంశలో పుట్టిన వారందరినీ తన అనుచరులుగా చేసుకుని యాదవ వంశీయులందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉండగా పాలసముద్రంలో ఉన్న శ్రీహరి యోగమాయాదేవిని ప్రార్థించి, ఓ జగదాంబ, దేవకీదేవి గర్భంలో ఆదిశేషుని అంశ ఉంది. దానికి కంసుడి వలన ప్రమాదం పొంచి ఉంది. కావున నువ్వు వెళ్లి ఆ గర్భంలో ఉన్న పిండాన్ని తీసి వసుదేవుడి మరో భార్య అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టు. అటు తర్వాత నువ్వు నందుని భార్య అయిన యశోదాదేవికి శిశువుగా జన్మించు అని చెప్పాడు. యోగమాయాదేవి శ్రీహరి చెప్పినట్టు దేవకీదేవి గర్భంలో ఉన్న పిండాన్ని రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెడుతుంది. తరువాత దేవకీదేవికి గర్భస్రావం జరుగుతుంది. అది విన్న కంసుడు తన ప్రమేయం లేకుండానే దేవకీ వసుదేవుల 7వ సంతానం మరణించింది అని సంతోషించాడు. కొన్ని నెలలకు రోహిణీ గర్భాన ఆదిశేషుడు బలరాముడిగా జన్మించాడు. మరికొన్ని నెలల తర్వాత శ్రీ మహావిష్ణువు అంశ దేవకీదేవి గర్భాన ప్రవేశించింది. అప్పుడు ఆమె కొత్త కాంతితో ప్రకాశించింది. అప్పటి నుంచి రాక్షసుల ఇళ్లల్లో అపశకునాలు మొదలయ్యాయి. దేవకీదేవి అష్టమ గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకున్న కంసుడికి భయం మొదలైంది. అతడు దేవకీ అష్టమ సంతానం పుట్టగానే సంహరించాలని ఆమె ప్రసవించే సమయం కోసం ఎదురు చూడసాగాడు. అప్పటి నుంచి అతడికి ఏది విన్నా, చూసినా, నడుస్తున్నా, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, తింటున్నా, మాట్లాడుతున్నప్పటికీ విష్ణుమూర్తే గుర్తుకు వస్తున్నాడు. ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వేళ తారాగ్రహాలు అత్యంత శుభస్థానాలు
స్థానాల్లో ఉండగా దేవకీదేవి బాలుణ్ణి ప్రసవించింది. ఆ బాలుడు గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నాడు. దేవకీ వసుదేవులు ఆ బాలుని చూడగానే శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పలు విధాలా స్తుతించారు. అప్పుడు ఆ బాలుడు శ్రీ మహావిష్ణువుగా మారి దేవకీదేవితో, అమ్మా, మీరిద్దరూ పూర్వ జన్మలో తపస్సు చేసి నాయంతటి వాడు కుమారుడుగా కావాలని వరం పొందారు. ఈ విశ్వంలో నాయంతటి వాడు లేడు కనుక నేనే స్వయంగా మీకు బిడ్డగా జన్మించాను అని చెప్పి వసుదేవుని వైపు తిరిగి, ఓ వసుదేవా, నీవు నన్ను రేపల్లెలో యశోదాదేవి వద్ద ఉంచి ఆమె దగ్గర ఉన్న యోగమాయను ఇక్కడికి తీసుకునిరా. నా మాయ వలన నీకు ఎవ్వరూ అడ్డురారు అని చెప్పి మళ్లీ శిశువుగా మారిపోయాడు. వెంటనే వసుదేవుడి సంకెళ్ళు వీడిపోయాయి. కారాగృహం తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు వసుదేవుడు ఆ బిడ్డని ఎత్తుకుని రేపల్లెకు బయలుదేరాడు. కారాగారం కావలివారు విష్ణుమాయలో నిద్రిస్తుండగా వసుదేవుడు తన పుత్రుడితో బయటకు వచ్చాడు. అలా వసుదేవుడు వెళుతుండగా ఆదిశేషుడు పడగలు విప్పి ఆ బాలుడికి గొడుగుగా పట్టి వారి వెనకనే వెళుతున్నాడు. అంతలో వారికి ఎగసి పడుతున్న యమునా నది అడ్డు వచ్చింది. వసుదేవుడు నదిని దాటడానికి ముందుకు రాగా యమునా నది వారు వెళ్లడానికి దారి వదిలింది. అలా వారు నదిని దాటి రేపల్లెకు చేరుకున్నారు. విష్ణుమాయ కారణంగా రేపల్లె ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడు వసుదేవుడు తన చేతిలో ఉన్న నల్లనయ్యను యశోదాదేవి వద్ద ఉంచి ఆమె కుమార్తెను ఎత్తుకొని వచ్చి కారాగారంలో ఉన్న దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. ఇదేం తెలియని యశోదాదేవి మరియు రేపల్లె ప్రజలు ఆ నల్లనయ్య యశోదాదేవి తనయుడే అనుకున్నారు. నందుడు తనకు పుత్రుడు కలిగాడని అనేక దానాలు చేశాడు. రేపల్లె అంతా ఆటపాటలతో మంగళ వాయిద్యాలతో మారుమ్రోగింది. గోపాలకులు ఆ కృష్ణ పరమాత్మును చూసి మైమరిచిపోయిన ఆనందంతో ఒకరిపై ఒకరు రంగులు, పాలు, నీళ్లు చల్లుకున్నారు. గోపికలంతా కలిసి లోకాలను ఆడించే ఆ పరమాత్మను ఆడించి జోలలు పాడి నిద్రపుచ్చారు. ఇలా అసుర సంహారం చేయడానికి శ్రీకృష్ణుడు యదువంశంలో జన్మించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ధన్యవాదాలు.